భగవద్గీత అధ్యాయం 2 13వ శ్లోకం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి. శ్లోకంలో ఉన్న పదాల అర్థం ఒకసారి చూద్దాం. దేహినః దేహధారికి, అస్మిన్ ఈ, యథా ఎలా, దేహే దేహంలో, కౌమారం బాల్యము, యవ్వనం యుక్త వయసు, జర ముసలితనము, తదా అట్లే, దేహాంతర వేరొక దేహంలోకి మార్పు, ప్రాప్తి పొందడము, ధీరః ధీరుడు, తత్ర అప్పుడు, నముహ్యతి మోహము చెందడు. భావం: దేహధారి ఈ దేహంలో బాల్యం నుండి యవ్వనానికి, దాని నుండి ముసలితనానికి క్రమంగా వెళుతున్నట్లుగానే మరణం తర్వాత వేరొక దేహంలోకి వెళతాడు. ఇటువంటి మార్పు చే ధీరుడు మోహం చెందడు. ఇక్కడ దేహాన్ని ధరించిన మనిషి మొదటిగా బాల్యం నుండి, తర్వాత యుక్త వయసుకి, అక్కడి నుంచి ముసలితనానికి క్రమంగా ఎలా అయితే వెళ్తాడో మరణించిన తర్వాత కూడా వేరొక దేహంలోకి వెళతాడు. ఇటువంటి మార్పు చే ధీరుడు అనేవాడు మోహం చెందడంట. మోహం అంటే మరణిస్తామని భయం కానీ, మరణించిన వారి పట్ల బాధ ఉండడం కానీ మోహము. ధీరుడు అనేవారికి ఇలాంటి మోహము ఉండదని చెప్తున్నాడు కృష్ణుడు.